సో హాయ్ అండి, అందరికీ నమస్తే. సంభవం అధ్యాయం 1 అని చెప్పి కేరళ మూవీ ఒకటైతే వచ్చిందనమాట. డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరో మనకైతే తెలియదండి. సో మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి జియో హాట్‌స్టార్‌లో రన్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క మూవీ అనేది చూసిన తర్వాత నాకు చాలా వర్త్ అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూశాను అని చెప్పి అనిపించింది అనమాట. సో కేరళ మూవీస్ అన్నీ మీకు తెలిసిందే కదా, చాలా స్లోగా అనేటివి రన్ అవుతాయి అనమాట. ఈ యొక్క మూవీ కూడా చాలా స్లోగా రన్ అయినట్టు అనిపిస్తుందండి. కానీ మూవీ అనేది పోంగా 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 నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. పీక్స్ లెవెల్లోకి తీసుకొని వెళ్తుంది. అసలు మీరు అనుకోరు ఇంత బాగుంటుందని. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీలో ఒక కాకి దేవుడు చుట్టూ, ఒక విగ్రహం చుట్టూ తిరుగుతుందండి మూవీ అనేది. సో ఊరంతా ఆ యొక్క అడవిలో చిక్కుకోపోయి ఉంటుంది. మనము ఇప్పుడు ఊరు అనేది ఒకవైపు ఉంటుంది, అడవి అనేది ఒకవైపు ఉంటుంది. ఓకేనా? సో ఊర్లో ఉండే వాళ్ళందరూ అడవిలో చిక్కుకోపోయి ఆల్రెడీ ఆ అడవిలో తిరుగుతూనే ఉంటారనమాట. కానీ అదే తెగకి సంబంధించిన వాళ్ళు, అదే పర్సన్ మళ్ళీ ఊర్లో కాపురం అనేది వాళ్ళ వైఫ్తో కాపురం అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఎంత తికమక్కగా ఉంటుందంటే ఈ యొక్క మూవీ అనేది. టైం ట్రావెల్ చూసే వాళ్ళకైతే ఓకే, అర్థమైపోతుంది, ఓహో ఇది పాయింట్ అని. సో టైం ట్రావెల్ మూవీ చూడడం వాళ్ళకి ఒక కొత్తగా అనిపిస్తుంది, డిఫరెంట్ స్టోరీ అనిపిస్తుందండి. సో అరే ఇదేంద్రి ఇది బాబు, ఏదైనా దెయ్యం ఉందా ఏంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. దాంట్లో దెయ్యాలు భూతాలు ఏమి లేవండి. కానీ ఆ యొక్క కాకి దేవుడు చుట్టూ తిరుగుతుందండి స్టోరీ అనేది. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓకేనా? సో చిన్న పాయింట్ చెప్తాం మీకు. ఇప్పుడు ఒక విగ్రహం అనేది చూస్తారనమాట ఆ యొక్క మూవీలో. ఆ విగ్రహం చుట్టూ పెద్ద అడవి, ఓకే కాదనట్లేదు. వీళ్ళు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి పోయి వచ్చినప్పుడు సో మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళాలని చెప్పి అనుకుంటారనమాట. ఓకే వెళ్ళాలని చెప్పి రోడ్డు దగ్గరకు వస్తే మళ్ళీ అదే విగ్రహం దగ్గరికి వెళ్తారనమాట. సో అదే విధంగా 1కి 10 సార్లు అదే విధంగా జరుగుతుంది. వాళ్ళు రోడ్డు మీదకి రావాలనుకుంటారు, కానీ అదే విగ్రహం దగ్గరికి వెళ్తారనమాట. విగ్రహం నుంచి దూరంగా వచ్చేస్తారు, మళ్ళీ అదే విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతారనమాట. వీళ్ళు తిక్కమక్క పడతారండి, అసలు భయపడిపోతారనమాట. ఏదైనా భూతం ఉందా, దెయ్యం ఉందా, అది ఇది అబ్బా ఏదో ఒక రకంగా అయితే స్టోరీని అయితే తీసుకొని వచ్చారనమాట. కానీ ఆ యొక్క మూవీలో ఒక పర్సన్ అయితే ఆ యొక్క టైం ట్రావెల్లో ఆ యొక్క ఇదిలో ఇరుక్కుపోయి ఒక కథనైతే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో నేనే ఇక్కడ ఒక పోర్చుగీస్ వాళ్ళని తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ ఒక తెగ అనేది ఉందన్నమాట. ఈ యొక్క విగ్రహాన్ని పూజించే వాళ్ళు అనమాట ఒకప్పుడు. ఓకేనా? సో కొంతమంది తెగ బ్రిటిష్ కాలంలో ఇప్పుడు మన భారతీయుల దగ్గరకు వచ్చి బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా దోచుకొని అన్యాయం చేశారనమాట. ఓకేనా? సో సేమ్ అదే విధంగా అదే బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది, కానీ టైం ట్రావెల్ లాగా ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఆ యొక్క కాకి దేవుడు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న తెగ ఆ యొక్క కాకి దేవుణ్ణి పూజిస్తుంటారనమాట. ఎందుకు పూజిస్తుంటారంటే కడుపుతో ఉన్న వాళ్ళకి ఒక అందమైన బిడ్డ, సంతోషకరంగా ఉండే బిడ్డ పుడతాడని చెప్పి పూజిస్తూ ఉంటారనమాట. ఆ యొక్క తెల్లవాళ్ళు, ఆ ఎదవలు ఏం చేస్తారంటే వచ్చి ఆ విగ్రహాన్ని నాశనం చేస్తారు, ఆ తెగని నాశనం చేస్తారు, చంపేస్తారు, దోచుకుంటారు, అబ్బా ఎన్నెన్నో చేస్తారబ్బా. తీరా చూస్తే అక్కడ చేసిన ధ్వంసం వాళ్ళు అక్కడే ఇరుక్కోపోతారు. 1994లో కాదు, 72లోనో 80లోనే ఇరుక్కోపోతారు. ఓకేనా? సో 2025 వరకు, ఇప్పటి వరకు వాళ్ళు అక్కడే తిరుగుతూనే ఉంటారు బ్రదర్. నిజంగా అసలు సినిమా ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్. నేను ఊహించలా ఇంత బాగుందా సినిమా అని చెప్పి. 2 టైమ్స్ అయితే చూశాను ఆల్రెడీ. 1 టైం వాచబుల్, ఒక్కసారి చూస్తే అర్థమైపోద్ది అనమాట. సో 2 టైమ్స్ అయితే వర్త్ అనిపించింది నాకైతే. డైరెక్షన్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట. సో మూవీలో వీళ్ళు సినిమా స్టోరీ కన్నా, జరిగే స్టోరీ కన్నా వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, నోరెళ్ళబెట్టే ఎక్స్ప్రెషన్స్, సో అవి ఒక పీక్స్ లెవెల్లో కనిపిస్తాయి అనమాట. వాళ్ళు ఆశ్చర్యపడి చూస్తూ ఉంటారనమాట. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా చాలా వర్త్ అనిపించింది నాకైతే. ఓకేనా? సో తిరిగి మళ్ళీ అదే విగ్రహానికి రావడం, ఏదో దెయ్యం ఉంది, ఏదో భూతం ఉంది అని అనుకోవడం. ఓకేనా? సో 1994లో ఉండే వాళ్ళు 2001కి రావడం, 2001 వాళ్ళు 1994కి, 95కి, 96కి రావడం, ఇటు తారు మారైపోతుంటుంది బ్రదర్. నిజంగానే అసలు నాకైతే ఎలా అనిపించిందంటే
వచ్చిన మూవీ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలకు ఓకే బాగానే ఉంది అనిపిస్తూ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూవీ అనేది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తా. సో 1994లో ఒకడు దెబ్బ తగిలి ఒక ప్లేస్లో పడిపోతాడు అనమాట. ఓకేనా? సో అక్కడ వాడు టైం ట్రావెల్లో ఇరుక్కోపోతాడు అనమాట. టైం ట్రావెల్ లాగే ఉంటుంది, సర్వైవల్ థ్రిల్లింగ్ లాగే ఉంటుంది, కానీ అది కాదనమాట. అది 1994లో నేను చెప్పేది బాగా వినండి. 1994లో సో ఒకడు కాలుకి దెబ్బ తగిలి పడిపోతాడు అనమాట. అక్కడ పడిపోయిన తర్వాత ఏదైతే 2025వ సంవత్సరంలో, అర్థమవుతుందా మీకు? 2025వ సంవత్సరంలో వాళ్ళకి ఫోన్ చేశాడనమాట. 1994లో కాలు ఇరిగిపోయినోడు వాడికి 5 నిమిషాలు 1 నిమిషం జరుగుంటుంది అక్కడ. సో ఇక్కడ చూస్తే బయట నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు అర్థం చేసుకుంటే టైం ట్రావెల్ అనేది ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందో. సో 2025 2026 వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇక్కడ కాలుకి దెబ్బ తగిలింది ఇక్కడికి రాండి అని చెప్పి అడగంగానే వీళ్ళు అక్కడికి వెళ్ళి చూడగానే వాడు ఉండడు, ఒత్త ఎముకలు బొమ్మ, వాడు చనిపోయి ఉంటాడు ఎప్పుడో. కానీ టైం ట్రావెల్లో వాడు బతికే ఉంటాడు నిజంగానే. వాడు కనిపిస్తాడు కూడా, వాడు కనిపిస్తాడు, హీరోకి కనిపిస్తాడు, వాడితో మాట్లాడతాడు. ఇదే సంవత్సరం అంటే 1994 అంటాడు హీరో. అదేంద్రా ఇది బాబు, ఇదేంది ఇది, నేనేం వెనక్కి వెళ్ళిపోయానా ఏంది అని చెప్పి అర్థం కాక వాడు తికమక అయిపోయే సమయంలో ఒకడు వచ్చి చెప్తాడు అనమాట. ఇక్కడ కానీ పెద్ద శబ్దం చేసినా రక్తం చిందించిన కాలం అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది. ఇదంతా ఈ యొక్క కాకి దేవుడు చేస్తుంటాడు. ఈ యొక్క కాకి దేవుడికి బాధ కలిగింది ఎవరి వల్ల? ఆ యొక్క ఇంగ్లీష్ వాళ్ళ వల్ల. వాళ్ళందరూ ఇక్కడే ఇరుక్కుపోయారు. వాళ్ళే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఆ యొక్క బయట ఉన్న ఊరు వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఇరుక్కోపోయి చనిపోతుంటారు, బతుకుతూ ఉంటారు. అది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు బతికే ఉంటారు కానీ చనిపోరు అనమాట. కానీ చనిపోతుంటారు కానీ బతికే ఉంటారు అనమాట. ఇది జరుగుతూనే ఉంటుంది. ఏదైతే మెయిన్ లాజిక్, ఏదైతే ఇదంతా జరగకూడదు అని అనుకుంటే రక్తం చిందించకూడదు, శబ్దం చేయకూడదు. అలాగైతేనే నువ్వు ముందుకు సాగిపోతూ నీ లక్ష్యాన్ని చేరుకొని నువ్వు బయటపడిపోతావు, లేకపోతే బయట పడవు అని చెప్పి చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అది కాకుండా అక్కడ రౌడీలు కొంతమంది పోలీసుల దగ్గర నుంచి వ్యాన్ నుంచి తప్పించుకుంటారు అనమాట. వాళ్ళకి తెలియదు కదా ఇదంతా. సో వాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంటారు, రక్తం చిందిస్తుంటారు, కాలం అనేది వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని ట్విస్టులు రా నాయనా బాబు, ఎన్ని ట్విస్టులు! అసలు ఏమన్నా ఉందా సినిమా? అసలు చాలా బాగా నచ్చింది అనమాట. ఓకేనా? సో ఇదండి, దీనికి రేటింగ్ ఎంత ఇస్తానంటే 3/5 అనేది ఇవ్వచ్చు మ్యాక్సిమం. ఓకేనా? సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? బాయ్.